తెలంగాణలో, ఏపీలో జెన్జీ ఉద్యమాలను తీసుకొని రావాల్సిందే. ఎస్టీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, కింద స్థాయి వాళ్ళని ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి, ప్రజలు దగ్గరికి తీసుకొని పోవాలని మా లక్ష్యం. కేవలం ఈ 3 పార్టీలే పరిపాలిస్తున్నాయి. కాబట్టి మరో ఒక ఉద్యమం తేవాలన్నదే మా లక్ష్యం అని బీసీ నాయకుడు వీజీ నారగోని వ్యక్తిగతం చేశారు. సార్ కొత్త ఉద్యమం అంటున్నారు సార్. మరి బీసీల కోసం ఏం చేస్తే బాగుంటుంది సార్? మరి బీసీలకు ఎట్లా దగ్గర అవుతారు సార్ మీరు? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అగ్రకులాల పార్టీలో ఉన్న, గతంలో ఉన్న బీఆర్ఎస్, గతంలో ఉన్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఈ పార్టీలు అన్ని కూడా మరి ఈ ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా అవి పనిచేయవు. వాళ్ళు కేవలం 1-2 వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అర్థమైపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక మిగిలి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే బహుజనుల దగ్గరికి వెళ్ళటమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సమూహాల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని సమీకరించుకొని వాళ్ళను బలమైన నాయకులుగా తయారు చేసుకొని ఓట్ బ్యాంకును ఒక ముద్దగా మార్చుకొని ఒక రాజకీయ పార్టీ ద్వారా ఇప్పుడున్న ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి బహుజన రాజకీయ శక్తిని నిర్మించడం తప్ప వేరే మార్గం లేదు. ముఖ్యంగా ఏంటంటే కులాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా ఈ రాజకీయ వర్గీకరణ. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఆల్రెడీ వాళ్ళ సీట్లు వాళ్లకు వర్గీకరణ చేయబడ్డాయి, వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఇక మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో బీసీలకు, అగ్రకులాలకు, అదేవిధంగా ముస్లిం సమాజానికి, ఈ మహిళలకు, ఈ 4 సమాజాలకు ఏంటంటే వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ వర్గీకరణ, ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ చేయాలి, వర్గీకరణ చేయాలి. అంటే బీసీల జనాభా ప్రకారం 50%, అంటే 119 అసెంబ్లీ స్థానాలలో బీసీలకు దాదాపు 65-70 ఎమ్మెల్యే సీట్లు వాటా చేసి ఈ బీసీలకు ఈ ఉన్న దాంట్లో వర్గీకరణ చేసి బీసీలకు ఆ 70 సీట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలకు ఏంటిది అని అంటే దాదాపు 70 స్థానాలు మరి మహిళలకు కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాజకీయ వర్గీకరణే జరగాలి. రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లనే మొత్తం ఏంటంటే పంపిణీ చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇంకా వర్గీకరణ తప్ప వేరే మార్గం లేదు. అందుకనే ఇప్పుడు రాబోయే కాలంలో బీసీ సమాజాన్ని, మహిళా సమాజాన్ని, అదేవిధంగా ముస్లిం సమాజాన్ని మరి పెద్ద మొత్తంలో సమీకరించి ఒక రాజకీయ శక్తిగా మలచాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసమే ఇంకా కులాల జనాభా ప్రకారం, అంటే బీసీలలో కూడా దాదాపు మరి జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాలు ఉన్నాయి, జనాభా తక్కువగా ఉన్న ఎంబీసీ కులాలు ఉన్నాయి, అదేవిధంగా సంచార బీసీ కులాలు ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్లను కూడా బీసీలకు ఇచ్చే 70 ఎమ్మెల్యే టికెట్లలో కూడా ఎంబీసీలకు ఎన్ని, సంచార కులాలకు ఎన్ని అనేది విభజన చేయాలి. వర్గీకరణ రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినాయన్నీ ఇప్పుడు 119 స్థానాలలో రిజర్వ్డ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలు అయిపోతే మిగిలినవన్నీ రెడ్డి సామాజిక వర్గమే కొల్లగొట్టి అనుభవిస్తే ఇంకా అదేమి ప్రజాస్వామ్యము, అదేమి ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం అని అంటాం మనం. కాబట్టి ఎమ్మెల్యే టికెట్లను వర్గీకరణ చేయాలి. రెడ్లకెన్ని, వెలమలకెన్ని, బీసీలకెన్ని, మహిళలకెన్ని, ముస్లిం సమాజానికి ఎన్ని అని విభజన చేసి ఆయా రాజకీయ పార్టీలు కేటాయించడం వల్లనే న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్గీకరణ అనేది ఎమ్మెల్యే టికెట్లలో, ఎంపీ టికెట్లలో వర్గీకరణ చేసి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి. కాంశీరామ్ గారి నినాదము ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు అంత వాటా ఇవ్వాలనేది కాంశీరామ్ గారు ఒక అద్భుతమైన నినాదాన్ని ఇచ్చిండు. ఆ నినాదం ప్రకారమే ఎవరి వాటాలు వాళ్లకు ఇచ్చే 2028 ఎన్నికలలో మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా ఏ కులానికి ఎంత వాటా దక్కాలనో ఆ కులం దక్కే విధంగా మరి రాష్ట్రంలో ఒక పెనుమార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కనుక ఈ విధంగా బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లను కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాలన్నీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా జెన్జీ ఏదైతే నేపాల్లో జెన్జీ మూవ్మెంట్ ఏ విధంగానైతే వచ్చిందో ఇప్పుడు 2028 ఎన్నికల నాటికి ఈ బీసీలంతా కూడా, అదేవిధంగా ముస్లిం సమాజము, మహిళా సమాజం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి
ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలను చిత్తుగా ఓడించండి అని మొత్తం యువ నాయకత్వాన్ని, బీసీ సమాజాన్ని తయారు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చే ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీలను బహిష్కరించకపోతే, వాటిని ఎండగట్టకపోతే ఇంకా ఈ ప్రజానీకానికి న్యాయం జరగదు. మిమ్మల్ని ఏంటంటే ఎన్నికలలో ఓడిస్తాము, మిమ్మల్ని ఎండగడతాము అనే ఉద్యమాన్ని భవిష్యత్తులో మేము చేయాలనుకుంటున్నాం. అన్ని సంఘాలతో కూడా మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అదే ఉద్యమం, అదేవిధంగా ఏపీలో జనవరి 24వ తేదీ నుంచి పెద్ద మొత్తంలో ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉద్యమాన్ని చేసి 2 కులాల 2 వర్గాల యొక్క పెత్తనాన్ని అంతం చేసి సమానంగా సమతౌల్యం అన్ని కులాలకు రాజకీయ సమానత్వాన్ని అందించే విధంగా ఒక కొత్త ఉద్యమాన్ని మేము తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఈ కొత్త ఉద్యమంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమైనా పాల్గొంటారా సార్? ఇప్పుడు ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు అయితే బీసీలకు, మహిళలకు, ముస్లిం సమాజానికి టికెట్లు ఇవ్వరు అని తేలిపోయింది. ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి వాళ్ళ కంపల్సరీగా ప్రతి రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుంది, ఎంపీ టికెట్లు ఇస్తుంది. కానీ రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేనటువంటి వాళ్ళు ముస్లిం సమాజము, బీసీ సమాజమే ఉంది. కాబట్టి ఈ ముస్లిం సమాజం, బీసీ సమాజానికి ఈ 3 పార్టీలు కూడా న్యాయం చేయటం లేదు. కాబట్టి ఈ 3 పార్టీలు తప్ప ఇంకా మిగిలిన కలిసి వచ్చే భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు అనేక అంబేద్కరైట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల నాయకత్వంలో ఉన్న పార్టీలను, సంఘాలను, మేధావులను అందరినీ కలుపుకొని మాకు రాజకీయ వాటా వర్గీకరణ ఎవరి పంపిణీ వాళ్ళకి చేయాలి. రాజులకెన్ని, గౌడులకెన్ని, యాదవులకెన్ని, పద్మశాలీలకెన్ని, మున్నూరు కాపులకెన్ని, నాయి బ్రాహ్మణులకెన్ని, వడ్డెర్లకెన్ని, రజకులకెన్ని, విశ్వబ్రాహ్మణులకెన్ని అన్ని మొత్తం ఏంటంటే జనాభా ప్రకారం ఎక్కడికక్కడ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు అనేది రాజకీయ పార్టీలు ప్రకటించాలి. మేము ఇన్ని టికెట్లు మేము యాదవులకు ఇవ్వబోతున్నాము, గౌడులకు ఇవ్వబోతున్నాం, రెడ్లకు ఇవ్వబోతున్నాం అని స్పష్టంగా ఎన్నికలకు ముందే ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించకుండా 1-2 వర్గాలకే గతంలో ఇచ్చినట్టుగానే కనుక టికెట్లు ఇచ్చి మోసం చేస్తే ఆ పార్టీలను ఖచ్చితంగా జన్ జీ లాంటి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చి ఈ రాజకీయ పార్టీలను ఎక్కడికక్కడ బైకాట్ చేసి స్తంభింపజేసి అన్ని సంఘాలతో కూడా కలిపి మళ్ళీ అవసరమైతే బీసీ జేఏసీనో, బహుజన జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి ఒకటే కట్టుబాటుతోటి ఈ పార్టీలు అన్ని కూడా ఏంటంటే ఈ బీసీలకు మోసం చేసే పార్టీలు కాబట్టి వీటిని ఓడించాలి అని ఒక బలమైనటువంటి తీర్మానం చేసి ముందుకు వెళ్ళాలనేది మరి మేము అనుకుంటున్నాం. త్వరలో దానికి నాంది పలుకుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.